యంగ్గా ఉంటాడు. ఈ యువత ఉర్రూతలూరిస్తాడు. ఒక మాట మాట్లాడితే పర్ఫెక్షన్ ఉంటుంది. గుండె లోతు నుంచి వచ్చే ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఆయనే అనిల్ కుమార్ యాదవ్ గారు. తాజాగా నర్సరావుపేట ఎంపీ వైఎస్ఆర్సీపీకే అనిల్ కుమార్ యాదవ్ ఘన స్వాగతం పలికిన పల్నాడు ప్రజలు అంటూ వీడియో సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. వాస్తవానికి అనిల్ కుమార్ రెడ్డి తాజాగా మాట్లాడిన స్పీచ్ మాటలు విన్నా ఆయన వ్యక్తిగతంగా తన మనసులో పడుతున్న సంభాషణల గురించి తాను బయటకు వివరించిన తీరుకు నెటిజన్లు నిజంగా ఫిదా అవుతున్నారు. కుర్రాడేలే, ఆవేశం ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది అనుకుంటుంటారు కదా, కానీ తన లోపల కూడా ఉన్న కష్టాలు, తన లోపల ఎలా ఆవేదన వ్యక్తం చేస్తాడో అనేది కూడా సింపుల్సిటీగా చెప్పుకొచ్చారు అనిల్ కుమార్ యాదవ్. ఇక తాజాగా సీఎం ఆదేశించిన మేరకు ఎంపీగా అడుగులు వేస్తానని కూడా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పుకొచ్చారు. మొదట ఎంపీ ఎందుకన్నా అని జగన్ గారిని 2-3 సార్లు అడిగానని, కానీ నువ్వు వెళ్ళు అని జగన్ పదే చెప్పడంతో ఓకే అన్నా, నువ్వు ఆదేశించాక వద్దంటానా అంటూ జగన్ మాటకు విలువిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇక అడుగులు ముందుకేసినట్టుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట లోక్సభ స్థానానికి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ శాసనసభ్యుడైన అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగితే దద్దరిల్లాల్సిందే, బాక్స్ బద్దలవ్వాల్సిందే. తాజాగా పల్నాడు గడ్డపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన భారీ బహిరంగ సభలో అద్దిరిపోయేలా మాటలు మాట్లాడారు. నిజంగా ఈ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ స్థానంలో అనిల్ కుమార్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. నెల్లూరు సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి మైనార్టీ నేత ఖలీల్కు టికెట్ ఇవ్వబోతున్నారు. ఇక నిన్న జరిగిన నెల్లూరు నుంచి భారీ ర్యాలీలో బయలుదేరిన అనిల్ కుమార్ యాదవ్ 10ల సంఖ్యలతో కారుతో ర్యాలీ శబాష్ అనిపించేలా కనిపించింది. దారి పొడవునా ఆయనకు బ్రహ్మరథం పట్టారు అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఇక 10 చోట్ల అభిమానులు అభివాదం చేస్తూ సాగారు. ఎట్టకేలకు నిన్న రాత్రి నర్సరావుపేటకు చేరుకున్న అనిల్ కుమార్ యాదవ్ భారీ బహిరంగ స్పీచ్ల్లో దుమ్ము రేపేలా మాటలు మాట్లాడారు. నెల్లూరు సిటీలో ఎప్పుడు లేని విధంగా ఓ మైనార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టికెట్ ఇచ్చారని, అలాగే నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గానికి బీసీ నాయకుడినైన నన్ను తనకు అవకాశం కల్పించారు అంటూ పేర్కొన్నారు. పల్నాడు ప్రజల గౌరవం, ఈ ప్రాంతం యొక్క పౌరుషం తగ్గనివ్వనని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో ఉన్నన్ని రోజులు మీసం తిప్పడానికి సంకోచించని వాడినని, పల్నాడు గడ్డ మీద స్వేచ్ఛగా మీసం తిప్పుతానని అన్నారు. పల్నాడు గడ్డ ప్రతిష్టను ఢిల్లీ స్థాయిలో పెంచుతానని అన్న అనిల్ అదే సమయంలో ఈ ప్రాంతం అభివృద్ధి గురించి దేశ రాజధానిలో మాట్లాడేలా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా ఆయన మాటలు ఉన్నాయి. పైన ఆ దేవుడిని, కింద తాడేపల్లిలో ఉన్న జగన్ అనే దేవుడిని తాను నమ్ముతానని అనిల్ కుమార్ యాదవ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ చెబితే నర్సరావుపేట మాత్రమే కాదు, వైసీపీ ఖచ్చితంగా ఓడిపోయే స్థానంలో అయినా సరే పోటీ చేసి తీరుతానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. ప్రేమ జగన్ అంటే దేవుడు నేను ఇద్దరు, ఒకటి పైన కనిపించని దేవుడైతే కనిపించే జగనే నా దేవుడు అంటూ అనిల్ కుమార్ యాదవ్ ఎమోషనల్గా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తనకు రాజకీయ భిక్ష పెట్టాడు. తల తెగి కింద పడే నియోజకవర్గంలో అయినా సరే పోటీ చేయమంటే చేస్తాను అంటూ అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. పార్టీలు, పదవులు ముఖ్యం కాదు, నమ్మిన వ్యక్తి కోసం నిలబడ్డ వ్యక్తిని నేను అని చెప్పుకొచ్చారు. జగన్ ఏది చెబితే అది టైగర్ల హుకుంకు సిద్ధమవుతానని స్పష్టం చేశారు. లోక్సభలో పల్నాడు ప్రాంత ప్రజలు గళాన్ని వినిపిస్తానని అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఎక్కడ తగ్గేదే ఉండదని, ఢిల్లీ పీటలు కదిలేలా అదే టైగర్ లాగా దూసుకెళ్తానని కూడా ఆయన చెప్పుకోవడం విశేషం. ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నేను నిలబడతానని, జగన్ ఒక్క మాట నువ్వు వెళ్ళు అని చెప్తే నేను వెళ్తున్నానని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు అండగా నిలబడే ఏ పార్టీ అయినా, ప్రజలకు అండగా ఉన్న ఏ పదవైనా నాకు ఓకే, పదవి లేకపోయినా నాకు ఓకే, నమ్మిన జగనన్న కోసం నిలబడతా, జగనన్న కోసం ఏదైనా చేస్తానంటూ అనిల్ కుమార్ యాదవ్ గారి స్పీచ్ అయితే సాగింది. ఏదేమైనా ఈ స్పీచ్ చాలా హూందాగా కొత్త అనిల్ను తెరలేపినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్పై వచ్చిన ఆరోపణలు, అభియోగాలు అన్నీ ఇన్ని కావు. అడ్డగోలుగా ప్రతిపక్షాలు విచ్చలవిడి కామెంట్లు చేస్తున్న తరుణంలో తాను బాధ్యతారహితంగా మాట్లాడిన ఈ స్పీచ్ ఎంతగానో మెచ్చుకోదగ్గ అంశమే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పక షేర్ చేయండి.